హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే కోయిట్లో వఫ్రాక్ అయితే వచ్చేసాను. నేను మీ రాయచూటి అబ్బాయిని. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కోయిట్లో వఫ్రాక్ అయితే వచ్చాను. వఫ్రాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఫస్ట్ టైం వచ్చాను వఫ్రాకి. వఫ్రాలో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. పూర్తి వీడియో చూసి ఆ తర్వాత మీరు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే జింకలాగా ఉంది. ఇది జింకో లేకపోతే వేరే ఒకసారి మీరు ఒకసారి ఇది ఏంటో అది కనుక్కొని కామెంట్ చేయండి. అలాగే ఇక్కడైతే పావురాలు ఉన్నాయి. పావురాలు, మేకలు, ఇది జింక అని నేను అనుకుంటున్నా. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. పావురాలు ఉన్నాయి, జింక. ఇంకా ఇదైతే ఖర్జూరం చెట్టు. ఖర్జూరం చెట్లు మొత్తము బాగుంటుంది. వఫ్రాలో మంచి ప్లేసు. మేకలు చూడండి ఒకసారి. ఒక్కొక్క మేక బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నాయి. బాగా క్యూట్గా ఉన్నాయి కదా, బాగా అందంగా కనిపిస్తున్నాయి. నాకు చాలా నచ్చాయి. అలాగే ఇక్కడ ఈ మొత్తం చూసుకోవడానికి, క్లీనింగ్ పని చేయడానికి, ఇక్కడ మొత్తం ఇది చూసుకోవడానికి ఒక 2-3 మనుషులు ఉన్నారు. ఆ మనిషికి వచ్చి ఈ కార్ అయితే ఇచ్చారు. చూడండి, కార్ లాగా ఉంది కదా. ఒక 4-5 పోవచ్చు. ఇది మొత్తం తిరుక్కొని రావడానికి నడిచిపోకుండా. ఇదైతే నా కారు, ఇప్పుడు వేసుకొని వచ్చాను నేను. ఇంకా ఇలా చూసుకుంటే మొత్తం ఖర్జూరం చెట్లే. మొత్తం తోట, ఇది పెద్ద తోట. మొత్తము చాలా ఉన్నాయి. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇక్కడ కోయిట్లో అయితే ఎక్కువగా వీళ్ళు మేకలు, గొర్రెలు, ఇంకా ఒంటెలంట ఇవంతా సాకోవడానికి చాలా ఇష్టపడతారు. కానీ వీళ్ళైతే సాకరు అన్నమాట. మనుషుల్ని పెట్టి చూస్తారు. మీకు వచ్చి అదే రాబిట్ అని చెప్తాను, కుందేలు చూపిస్తాను. చూడండి, వైట్గా ఉన్నాయి. చూడండి కుందేళ్ళు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారా. ఒక 2-3 కలర్లు ఉన్నాయి. అయితే బ్లాక్ అండ్ వైట్ ఉంది, వైట్ ఉంది, అండ్ ఒకటి వచ్చి లైట్ గ్రీన్ ఉంది. చూడండి అక్కడ పోతుంది, బాగుంది కదా. బయటికి పోకుండా ఇలా వేసేస్తారు. ఇక్కడ మనుషులు అందరూ ఉంటారు చూసుకోవడానికి.